ఒక సినిమా ఆర్టిస్ట్ 40 లక్షలు తీసుకున్నాడు ఒక సినిమాకి. ఆ సినిమా కంటే ముందు సినిమాకి 40,000 రూపాయలు తీసుకున్నాడు. ఆ సినిమాకి మొత్తం సినిమాకి 40,000 నుంచి 40 లక్షలు వెళ్ళాడంటే అతను ముందు 40,000 తీసుకున్నాడు కదా. ఆ సినిమాకి అతను తీసుకుంది డబ్బుని చూడలేదు, అతను అవకాశం చూసుకున్నాడు. ఆ అవకాశంలో ఉపయోగించుకున్న అవకాశం నెక్స్ట్ సినిమా 40 లక్షలు వస్తుంది. అదే గబ్బర్ సింగ్. మీకు తెలిసిందే కదా, గబ్బర్ సింగ్ విధానంగా చేశాడు కదా. అతనే రక్త చరిత్రలో చేశాడు. బొగ్గారెడ్డి ఏదో పేరు సంథింగ్. అతను రక్త చరిత్రకి ఫుల్ సినిమాకి 40,000 ఇచ్చారంట. సినిమా మొత్తం కలిపి. ఇవన్నీ నెక్స్ట్ గబ్బర్ సింగ్కి 40 లక్షలు ఇచ్చారంట. అంటే చూసారు అంత జంప్ అయ్యాడు. అంటే అక్కడ అతను ఉపయోగించుకున్నది డబ్బులు కాదు, అతను ఉపయోగించిన అవకాశం. ఒకవేళ 40,000 కదా రక్త చరిత్ర నేను చేయడము ఎందుకనుకుంటే నెక్స్ట్ గబ్బర్ సింగ్లో అవకాశం రాకపోవచ్చు. నాకు తెలిసి 40 లక్షలు కూడా రాకపోవచ్చు. అతను కూడా మనకు తెలియకపోవచ్చు. ఏదైనా అవకాశం సరైన చిన్నదా పెద్దనే కాదు, అవకాశం పట్టుకొని దాన్ని ఉపయోగించుకుంటూ నేర్చుకోవాలి. అప్పుడే మనకంటూ కొంచెం కష్టాలు గట్రా తీరుతాయి అని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మనోడి కోసం చెప్పాలంటే రక్త చరిత్ర నేను ఎక్కడ చూసాను, గల్ఫండ్రలో చూసాను. నిజంగా ఎలా ఉంటుందంటే బీజం సినిమా ఒక రకంగా ఉంటుంది. ఆ సినిమాలో అతని క్యారెక్టర్ చూసి గబ్బర్ సింగ్లో అవకాశం ఇచ్చి డైరెక్టర్ రెమ్యునరేషన్ 40 లక్షలు ఒప్పుకున్నాడు. అప్పట్లో 40 లక్షలు అంటే ఒక విలన్గా అప్పట్లో ప్రకాష్ రాజ్ గారికి తప్పించి ఇంకొకటి లేదు, అవ్వలేదు. ఒక ప్రకాష్ రాజ్ గారికి తప్పించి ఎవ్వరికి లేదు అంత రెమ్యునరేషన్. విలన్లో ఫస్ట్గా ప్రకాష్ రాజ్ తీసుకుంది 20 లక్షలు, అది కూడా పోకిరి సినిమాకి. దాని తర్వాత ఇతను తీసుకుంది 40 లక్షలు అని చూసారా. 40,000 నుంచి 40 లక్షలకి ఎంతలా చంపాడు. అతను 40,000 కదా నేను ఎందుకు చేయలేదు రక్త చరిత్ర అనుకుని ఉంటే 40 లక్షల సినిమా అవకాశం వచ్చేదే కాదు. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా. సరేనా, గబ్బర్ సింగ్ అని ఎంత హిట్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద హిట్. సరేనా, ఎందుకంటే అప్పటి వరకు సినిమాలు ఏం లేవు, 10 సంవత్సరాల నుంచి అన్ని ఫ్లాప్లే. అలాంటిది మొదటగా